జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చెల్పూరు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ సందర్శించారు. అధికారులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై అన్నదాతలను నిలువునా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంటనే రైతులు పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి కొర్రీలు లేకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెల్పూర్ పిఎస్సిఎస్ చైర్మన్ పరిధిలో ఉండేటువంటి చెల్పూరు సంబంధించిన రైతులందరూ ఇక్కడ పంట పండించి ఇదే ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పోసి నుంచి వడ్లన్నీ కూడా లోడ్ చేసి పంపిస్తారు. దాదాపుగా 15-20 రోజుల నుంచి కోసి ఇక్కడ పోసినటువంటి వడ్లు కూడా 2 లారీలు పోయినాయి. ఈ సెంటర్ నుంచి ఇప్పటిదాకా 2 లారీలే పోయినాయి. మొత్తం కూడా మాయిచర్ వచ్చింది, పైన ఎండ, ఒక పక్క వర్షం పడుతుందనే భయం రోజు ఉరుముతుంది. వాతావరణ శాఖ ఏమో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తుంది. వడ్లు పోక రైతులు తీవ్రమైనటువంటి బాధలలో ఉన్నారు. ఇక్కడ కనీస వసతులు, తాగడానికి నీళ్లు, మరి కనీసం చెట్టు అయితే ఉన్నాయి, 2-3 చెట్లు ఉన్నాయి, కానీ లేనటువంటి పరిస్థితులలో ఒక టెంట్ వేయాలి, అది కూడా లేదు. జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ఫోన్ ఆయన ఎత్తుతలేడు. డిఎం గారికి ఫోన్ చేస్తేనేమో తొందరనే వస్తాయి లారీలు ఏటకెళ్ళి పెడతామని అంటున్నారు. ఇట్లా ఇదే సెంటర్ కాదు. నేను నాగారం పోయినా అదే పరిస్థితి, ఆదమ్నగర్ పోయినా అదే పరిస్థితి ఉన్నది. ఈరోజు మక్కలు వచ్చి ఒక్కొక్క చిట్యాల సెంటర్లో 100 ట్రాక్టర్లు ఉన్నాయి. మొగులపల్లిలో ఒక 100 ట్రాక్టర్లు నిన్నటికెళ్ళి 2 రోజుల నుంచి ఉన్నాయి. ఇప్పుడు రేగుండలు అట్లే ఉన్నది. మక్కలు పోతలేవు, వడ్లు పోతలేవు. నేను మంత్రులేమో సమీక్ష చేసి అంతా బాగానే ఉన్నదని చెప్తా ఉన్నారు.